గౌరవ డిఐజీ వైజాగ్ రేంజ్ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారికి, కళాశాల ప్రిన్సిపల్ మేడం భవానీ గారికి, ఏఎస్పీ గారికి, అధ్యాపకులకు అందరికీ నమస్కారాలు. పిల్లలకందరికీ కూడా నా అభినందనలు, ఆశీస్సులు. ముందుగా మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కొద్దిగా ఈర్ష్యగా కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో, ఇంత మంచి క్యాంపస్లో మీరందరూ చదువుకుంటున్నారు. ఈ అదృష్టం అందరికీ రాదు. మేము చదువుకున్నప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్, చిన్న ఇంత గ్రౌండ్ లేదు, ఇంత గ్రీనరీ లేదు, ఇంత పెద్ద క్లాస్ రూమ్స్ కూడా లేవు. సో అలాంటి వాతావరణం, మీకు ఇంత చక్కటి వాతావరణము, క్లాస్ రూమ్స్ కానీ, బయట మీకు సఫిషియంట్ విశాలమైన గ్రౌండ్, తర్వాత ఇంత మంచి స్కూల్ కూడా, కాలేజ్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నందుకు ప్రిన్సిపల్ గారికి, వారి టీం అధ్యాపకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, చాలా మీ స్కూల్ అంతా, మీ కాలేజ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్న మెయింటైన్ చేస్తున్నందుకు, సో దాంట్లో మీ పాత్ర కూడా, మీరు కూడా ఇక్కడ చక్కగా మంచి ప్రతిభ కనిపిస్తూ మీ స్టడీస్లో కూడా పర్ఫార్మెన్స్ మేడం గారు చెప్పారు ఇందాకే, చాలా 80% అబోవ్ అందరికీ ఉన్నాయనేసి. ఐ కంగ్రాచులేట్ అందరికీ కూడా, ఐ కంగ్రాచులేట్ వన్ అండ్ ఆల్. ఇదే స్పిరిట్ మీరు మెయింటైన్ చేయాలి, మీరు కష్టపడి చదవాలి. అందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి మీద కూడా, మిమ్మల్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు పిల్లల్లో చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది, మీలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది. తప్పకుండా కూడా మీరు ఎవరికి తక్కువ గారు, మీకు మించి ఇంకొకరు లేరు. మీరు ఆ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళాలి, కష్టపడాలి. ఓకేనా? గుడ్. సో ఇప్పుడు డిఐజీ గారు, మేము అదే పనిగా కార్యక్రమం, ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం పెడదాము. పిల్లలు ప్రధానంగా, నేను కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను, తర్వాత సార్ మాట్లాడతారు. ముఖ్యంగా మనకు సమాజంలో 3 సమస్యలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు. రెండవది గాంజా. మూడవది మీకు రిలవెంట్ ఉమెన్ సేఫ్టీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. సో వీటి గురించి మీరు ఇప్పుడు కాలేజ్ ఏజ్లో ఉన్నారు, మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు తెలుసుకోవడమే కాకుండా మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మీ నేబర్స్ కావచ్చు, మీ పేరెంట్స్, వీళ్ళందరికీ కూడా తప్పకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు అందరికీ నా అభినందనలు, ఆశీస్సులు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. మీతో మాట్లాడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను. మీలో ఎంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా? ఓకే. నేను కూడా మీలాగా ఇలాంటి స్కూల్లోనే చదువుకున్నాను. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను. మీది ఐటీడీఏ ఏరియాలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ. నేను స్కూలు, జూనియర్ కాలేజ్ కూడా సోషల్ వెల్ఫేర్ స్కూలు, కాలేజీలో చదువుకున్నాను నేను, నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో. ఆ రోజుల్లో
మాకు ఇంత మంచి పక్కా బిల్డింగ్లు, ఇంత మంచి వాతావరణం ఉండేది కాదు. అప్పట్లో పరిస్థితులు అలా ఉండేటివి. ఇప్పుడు మీకు చాలా చక్కటి వాతావరణంలో మీరు అందరూ కూడా ఉన్నారు. చాలా సంతోషం. మాతో పాటు చదువుకుని చాలామంది దేశ విదేశాల్లో వెళ్ళి చదువుకుని అనేక రంగాల్లో స్థిరపడి మరలా తిరిగి వచ్చి సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి చాలామంది సేవ చేస్తున్నారు. ఇంత చిన్నటి స్కూల్లో చదువుకొని ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి నేను ఇక్కడ మీతో మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే అది కేవలం చదువు వల్ల వచ్చినటువంటి అవకాశం. దాన్ని మీరెవరు కూడా మర్చిపోకూడదు. మీకు ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. మీ భవిష్యత్తుని మీరు బాగు చేసుకోవడానికి, చదువుకోవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మంచిగా చదువుకుని మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళి మీ కుటుంబానికి, మీ జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, మొత్తంగా సమాజానికి మంచి చేయాలనేటువంటి ఒక తపన మీలో ఉండాలి. చదువు మీకు ఎంత ముఖ్యమో అలాగే మీ భద్రత కూడా అంతే ముఖ్యం. మీ భద్రతకి ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సొసైటీ, ముఖ్యంగా మీ స్కూలు, కాలేజీ ఏమేం చేస్తున్నాయో మీకు తెలుసా? ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటుంది, తెలుసా మీకు? ఉంటుందా? ఆ శాఖ, హోంమంత్రిత్వ శాఖ, చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మీ చదువుకి, మీ భద్రతకు సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు పోలీస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో కనుక మీరు చూస్తే ఒక ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ మహిళలు, చిన్నపిల్లలకి భద్రతకు సంబంధించి అనునిత్యం కూడా వారు వీరి భద్రతకు సంబంధించి పనిచేస్తూ ఉంటారు. అదే జిల్లాలో మనకి మహిళా రక్షక పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. మహిళా పోలీస్ స్టేషన్ అంటారు దాన్ని. ఒక డిఎస్పి స్థాయి అధికారి దానికి నేతృత్వం వహిస్తారు. అదే మండల స్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటుంది, మీకు తెలుసు. ఎస్ఐ గారు ఉంటారు పోలీస్ స్టేషన్లో.